రాష్ట్ర ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు చెవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. వికారాబాద్ జిల్లా దోమ, కుల్కచర్ల మండలాల్లో బీజేపీ ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. తెలంగాణకు పట్టిన దరిద్రం పోయిందనుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మాదిరిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏనాడు నియోజకవర్గంలో తిరగని వ్యక్తి ఇప్పుడు పార్టీ మారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తిరుగుతున్నాడని ఎంపీ రంజిత్ రెడ్డిని విమర్శించారు కొండ విశ్వేశ్వరరెడ్డి. మొన్న కాంగ్రెస్ కేసులు 60%, 55%, ఇంతకుముందు 45%, ఇప్పుడు పెరుగుతున్నది. 45 నుంచి 55% పెరిగింది. కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీకి ఓటేసిన వాళ్ళు. చేసేది ఎవరు, సొమ్ము ఎవరిది, షోకవర్దని ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. చేసేదంతా మోడీయే, పేర్లు చెప్పుకునేది వీళ్ళు. అందరికి కూడా తెలిసిపోయింది. వీళ్ళు ఇచ్చేది ఏంది, ఏమీ లేదు, ఇస్తలేరు, ఇయ్యగలగరు. 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు, 7 గ్యారెంటీలు, అవి 5 అబద్ధాలు, 6 అబద్ధాలు, 7 అబద్ధాలు, 5 మోసాలు, 7 మోసాలు. కానీ వీళ్ళకి అందరికి తెలిసిపోయింది. ఇప్పటి వరకు ఒక్క పైసా రాలేదు, ఒక్క గ్యారెంటీ రాలేదు. 2500 ఇవన్నీ వాళ్ళు అది ఇడిచిపెట్టండి. అతి అవసరం ఉన్నది, చక్కగా కరెంట్ రావాలి, చక్కగా తాగునీరు రావాలి, బడులు చక్కగా ఉండాలి. వాళ్ళ బడుల పరిస్థితి అయితే గవర్నమెంట్ స్కూల్ బడుల పరిస్థితి అసలే మంచి లేదు. సగం మందికి మోకాలు నొప్పులు ఇవి ఉన్నాయి. మన ప్రైమరీ హెల్త్ కేర్ వైద్య రంగం అయితే డబ్బులు లేవు, డాక్టర్లు ఎవరు ఇక్కడికి వస్తలేవు. మొట్టమొదటి గది చూసుకోవాలి. ఎవరన్నా అడ్మినిస్ట్రేషన్ లేకుంటే చీఫ్ మినిస్టర్ ఉంటే అతి అవసరం ఉన్నాయి, మొదలు చూసుకోవాలి. తర్వాత అదే వాళ్లకు అవి మంచిగా అమలైనాక వేరే చూసుకోవాలి. ఇక్కడ డాక్టర్ ఉన్నాడమ్మా, లేడు. మీ బడెట్లుందమ్మా, ఇంటర్మీడియట్ టీచర్లు ఉండు, ఒక్కడే ఉన్నాడు టీచర్. అడగండి మీరు, గవి చూసుకోండి. అవి అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెట్టి రాజకీయాలు, ఎలక్షన్ క్యాంపెయిన్లు మొదలు పెడితే సీఎంలన్నా ఎవరైనా మినిస్టర్ల పని చేయాలి. ఎలక్షన్ల పని చేస్తే అప్పుడు రాష్ట్రం నిజంగానే గోవిందా అయినట్టు.